అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం మాస నరసింహంలో ఆరోగ్య శాస్త్రం నిర్వహిస్తున్నాం. ఈ రోజున ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి శ్రీదేవి గారు కోవిడ్లో తల్లిపాల ప్రాముఖ్యత అనే విషయం మీద మాట్లాడుతున్నారు. మరి డెలివరీస్ మాలు జరుగుతున్నాయి, కోవిడ్ వచ్చినా రాకపోయినా డెలివరీస్ మాలుగా ఉంటాయి కదా, కాన్పులు మాలు జరుగుతున్నాయి. మరి పిల్లలు పాలు ఇవ్వాలి ఏంటి ప్రతి వాళ్ళకి వాళ్ళ తల్లి కొంతమంది తల్లులు పాజిటివ్ కూడా అవుతున్నారు, కరోనా పాజిటివ్ కూడా అవుతున్నారు. వాళ్ళు కరోనా పాజిటివ్ అయిన వాళ్ళు వాళ్ళ తల్లిపాలు పిల్లలకి వచ్చేవ్వకూడదా? కరోనా పాజిటివ్ అని మాత్రం అందరికీ ఏదో సీరియస్ అయిపోతుందని కాదు కదా. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే కరోనా సంబంధించి పాజిటివ్ వస్తుంది, కానీ వాళ్ళు ఏసిమ్టమాటిక్గా ఉండడంలో చాలా తక్కువ, చాలా మైల్డ్గా ఉండడం ఉంటుంది. కానీ వాళ్ళు కూడా కానిపోతున్నారు. ఈ కానిపోయినప్పుడు ఏం చేయాలి? ఆ తల్లికి పాలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వాలంటే ఏ రకం ఇవ్వాలి, లేకపోతే ఎంతకాలం ఆగాలి? ఇలాంటి చాలా సందేహాలు ఎంతమందికో ఉన్నాయి. అలాంటి చాలా ముఖ్యమైన విషయం పైన డాక్టర్ బి శ్రీదేవి గారు ఇవాళ మనకి తెలియజేస్తారు. ఆవిడ మాట్లాడుతూ కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ స్వాగతం. ఈ రైట్ నౌ మనందరం క్రైసిస్లో ఉన్నాము, బట్ స్లోలీ రికవరింగ్. హోప్ అందరూ అనుకున్నట్టు థర్డ్ వేవ్ వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని ఆశిస్తున్నాము. బట్ మనందరం వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లైక్ మాస్క్ వేసుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం, బయట క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్లకుండా ఉంటే కనుక మనం ప్రివెంట్ చేయొచ్చు. కోవిడ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. కోవిడ్తో కూడా బ్రతకడం ఎట్లాగో మనం నేర్చుకోవాలి. సో అందరూ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తా కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం మనందరినీ వేధిస్తున్న సమస్య కోవిడ్. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్ లాస్ట్ కోవిడ్ సెకండ్ వేవ్లో బాగా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. సో అప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ సఫర్ అయ్యారు. బట్ ఇప్పుడు సిచ్యుయేషన్ రైట్ నో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆల్ మదర్స్ ఆర్ చాలామందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో వ్యాక్సినేషన్ జరుగుతూ ఉండింది. సో ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ వ్యాక్సినేటెడ్. సో కోవిడ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. కంపేర్ టు సెకండ్ వేవ్ దిస్ సిచ్యుయేషన్ ఈజ్ రదర్ డిఫరెంట్ అనమాట. సో మదర్స్ మిల్క్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంటే. ఎందుకు మదర్స్ మిల్క్ అనేది ఇంపార్టెంట్ అంటే అది బేబీ న్యాచురల్ ఫుడ్ కాబట్టి. అండ్ బేబీకి ఏమేం కావాలో హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే తన బాడీ ఎనర్జీ డిమాండ్స్ కానీ, ఏమేమి న్యూట్రియంట్స్ కావాలో ఆ న్యూట్రియంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎమోషనల్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ మదర్స్ మిల్క్తో మట్టుగానే వస్తాయి. అండ్ దట్ ఈస్ ద సస్టైనబుల్ ఫుడ్ అనమాట. అండ్ సస్టైనబుల్ ఫుడ్ అంటే ఏంటంటే బేబీకి ఆ ఫుడ్ గ్రోత్ని అండ్ దాని మూలంగా ఎన్విరాన్మెంటల్ నష్టాలు ఉండవు, అండ్ పొల్యూషన్ ఉండదు, అండ్ బేబీస్ న్యాచురల్ ఫుడ్. అండ్ ఇది ప్రోగ్రెస్ అవుతూ ఉంటే బేబీస్ హెల్తీగా ఉంటారనమాట. అండ్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది సస్టైనబిలిటీ అనేది ఎలా వస్తుంది? సో దెర్ ఆర్ 3 phases ఇన్ లాక్టేషన్ అనమాట. మొత్తం 3 phases జరుగుతుంది బ్రెస్ట్ మిల్క్ సెక్రీషన్. ఫస్ట్ ఒకటి కొలెస్ట్రామ్ అంటే మురుపాలు అని అంటారు తెలుగులో మనం. ఈ మురుపాలు ఫస్ట్ 5 days మురుపాలు ఉంటాయి. ఆ మురుపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఫేజ్ వచ్చేసి 5 to 2 to 4 weeks అప్పుడు ట్రాన్సిషనల్ మిల్క్, అంటే తర్వాత వచ్చేది మెచ్యూర్ మిల్క్. ఫస్ట్ వచ్చేది కొలెస్ట్రామ్, తర్వాత ట్రాన్సిషన్ మిల్క్ అంటే బేబీ బాడీ డిమాండ్స్ ప్రకారం కాన్సన్ట్రేషన్స్ అవి మారుతా టోటల్ మెచ్యూర్ మిల్క్ ఫామ్ అవ్వడానికి 4 weeks పడుతుంది అనమాట. సో కొలెస్ట్రామ్ మురుపాలు అంటే ఏంటి అసలు? చాలామంది ఈ మధ్య వరకు కూడా మురుపాలని తీసేసి అది హార్మ్ఫుల్, తీసి పడేయాలి అని చెప్పి పడేస్తూ ఉండేవారు. ఈవెన్ నౌ ఇంత కాలంలో కూడా, ఇప్పటి కాలంలో కూడా, ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్న కాలంలో కూడా చాలామంది మురుపాలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ దాంట్లో ఏముంటుంది? యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి ఏమైనా డిసీజ్ వచ్చిందనుకోండి, మన బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేసినప్పుడు ఏం ఫామ్ చేస్తుంది? యాంటీబాడీస్. సపోజ్ మదర్కి చికెన్ పాక్స్ వచ్చిందనుకోండి, చికెన్ పాక్స్ సంబంధించిన యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయి. అంటే మదర్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమైతే డిసీజెస్తో సఫర్ అయ్యిందో, లేకపోతే ఆవిడ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం మూలంగా ఆవిడకి ఇమ్యూనిటీ ఏమేమి వచ్చినాయో ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా కొలెస్ట్రామ్లో ఉంటాయి.
కొలెస్ట్రాల్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే టిష్యూ గ్రోత్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. దానిలో బోర్డ్లన్నీ వైట్ సెల్స్ ఉంటాయి, డబ్ల్యూబీసీ, రెడీమేడ్ డబ్ల్యూబీసీ మదర్స్ మిల్క్ నుంచి కొలెస్ట్రాల్ ద్వారా వస్తుంది. అండ్ ప్రేవులు ఈజీగా కదిలేటట్టు చేస్తుంది అనమాట. అండ్ దాంట్లో మల్టిపుల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అంటే ఎపిథీలియం పెరగాలన్నా, టిష్యూస్ గ్రో అవ్వాలన్నా, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండాలన్నా, వీటన్నిటికీ కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ విటమిన్ ఏ రిచ్, అంటే దాంట్లో బోల్డ్ అంత వైటమిన్ ఏ ఉంటుంది. ఓకే, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే పెరగడానికి అని చెప్పే కదా. ఏమేమి పెరగడానికి అంటే బ్లడ్ వెజల్స్ పెరగడానికి, నర్వ్స్ పెరగడానికి, స్కిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే అవి ఉంటేనే గ్రోత్ వస్తుంది బేబీకి. అండ్ బ్లడ్ ఫార్మేషన్కి ఎరిథ్రోపాయిటిన్ అండ్ సో మెనీ గ్రోత్ హార్మోన్స్, ఇవన్నీ కూడా ఈ కొలెస్ట్రాల్లో ఉంటాయి. ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నెక్స్ట్ అమ్మా, మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు అందరికీ చాలామంది బేబీస్ కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కి అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ అవన్నీ స్టోర్ చేస్తున్నారు మనీ ఇచ్చి. కానీ మనీ ఏమీ లేకుండానే ఈ స్టెమ్ సెల్స్ కొలెస్ట్రాల్లో వస్తాయి మీకు. అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్, ఐజీఏ, ఇవన్నీ అంటే ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నీ కూడా గ్లాండ్యులర్ సెక్రీషన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మదర్స్ మిల్క్లో కొలెస్ట్రాల్లో ఉంటాయి. అండ్ ఈ పాలు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న ఈ యాంటీబాడీస్ అవన్నీ కూడా మ్యామరీ గ్లాండ్ అంటే బ్రెస్ట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ట్రాన్స్ఫర్ అయ్యి రెడీగా ఉంటాయి, అక్కడ నుంచి మదర్స్ మిల్క్లో సెక్రీట్ అవుతాయి. వీటి కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? అందరికీ తెలిసిందే, మదర్స్ మిల్క్లో ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ అందరికీ తెలిసిందే. దీనికన్నా ప్రత్యేకంగా ఇంకా ఏం చెప్పాలంటే వీటిలో మదర్స్ మిల్క్లో ఈ ప్రోటీన్స్ ఉంటాయి, కేసిన్, వే, లాక్టాల్బుమిన్, లాక్టోఫెరిన్, లైసోజైమ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, ఇవన్నీ ప్రోటీన్స్ అన్నమాట. ఈ లాక్టోఫెరిన్ అనేది మదర్ స్పీషీస్ స్పెసిఫిక్, అంటే మన బేబీస్లో ఉంటుంది. ఆవు పాలు, గేదె పాలలో వాటి జంతువులకి వాటి తీసుకునే ఆహారం సందర్భంగా వాటిలో ఏముంటాయి, వాటి రిలేటెడ్ ఉంటాయి. కానీ హ్యూమన్ రిలేటెడ్వి మదర్స్ మిల్క్లో ఉంటాయి. నెక్స్ట్ మామూలుగా షుగర్స్ ఉంటాయి కదా, అది లాక్టోస్ అనమాట. ఆ లాక్టోస్ మనకి ఇంకా బోల్డ్ అని చిన్ని షార్ట్ చైన్ ఆలిగోసాకరైడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని రోల్స్ ఉంటాయి, అంటే టిష్యూ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, ఇంటెస్టైన్ మెచ్యూర్ అవ్వడానికి, ఇంటెస్టైన్లో హెల్తీ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఇంటెస్టైన్లో హెల్తీ బ్యాక్టీరియా గ్రో చేయటం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వింటారు కదా, ఒంట్లో బాగానప్పుడు కొన్ని రకాలు హెల్తీగా ఉండాలంటే ప్రోబయోటిక్స్ తీసుకుంటారు. బోల్డ్ అంత కాస్ట్ పెట్టి 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి ప్రోబయోటిక్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. అండ్ మనం పెరుగు, మన ఇంట్లో ఇండియన్ కల్చర్ ప్రకారం పెరుగన్నం తింటే మంచిది. ఎందుకు అంటే పెరుగన్నంలో ప్రోబయోటిక్స్ బోల్డ్ అని ఉంటాయి, సో మెనీ డిసీజెస్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది అని అంటారు కదా. సో అదే దాన్నే హెల్దీ బ్యాక్టీరియా గ్రో చేయటం అంటే ప్రోబయోటిక్స్ ఇవ్వడం అనమాట. సో మదర్స్ మిల్క్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రోబయోటిక్స్ ఉంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వదు బేబీ బాడీలో. సో అప్పుడు రకరకాల జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట. మైక్రోన్యూట్రియన్స్ అంటే విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, కానీ విటమిన్ డి ఉండదు, విటమిన్ కే అసలు ఉండదు అనమాట మదర్స్ మిల్క్లో. ఎందుకంటే విటమిన్ కే వచ్చేసి ప్రేవుల్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా సెక్రీట్ చేస్తుంది. కానీ పుట్టగానే బేబీ హెల్దీ కోలన్లో, పెద్ద ప్రేవుల్లో బ్యాక్టీరియా ఉండదు కదా, సో వైటమిన్ కే ఉండదు అనమాట. అందుకనే పుట్టిన ప్రతి బేబీకి పుట్టగానే విటమిన్ కే ఇంజెక్షన్ ఇస్తారు. విటమిన్ డి ఒక్కటే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అసలు మనకి ఇదో పెద్ద సైన్స్ రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది, కొత్త సబ్స్టెన్సెస్ కనుక్కుంటానే ఉన్నారు. లిస్ట్ చెప్పుకుంటా పోతే లక్షలు వేలు ఉంటాయన్నమాట. అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ మీకు బయట పాలలో ఉండవు. సో హ్యూమన్ మిల్క్ అసలు పాలు ఎక్కడి నుండి వస్తాయి, ఎలా ఫామ్ అవుతాయి అంటే మ్యామరీ గ్లాండ్ అంటే బ్రెస్ట్లో సెక్రీట్ అవుతాయి అన్నమాట. అండ్ ఆ పాలల్లో బ్రెస్ట్ సెక్రీట్ చేసేది ఒకటి. సెకండ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే పదార్థాలు అవన్నీ ఉండడం ఒకటి. అండ్ మదర్ స్టోర్స్ అంటే మదర్ బోన్ మ్యారోలో ఐరన్ స్టోర్స్, కాల్షియం స్టోర్స్, ఇవన్నీ స్టోర్స్లో ఉండేవన్నీ వస్తాయి. అందుకోసమే మదర్ డైట్ని మనం మోడిఫై చేస్తే కనుక బేబీ మిల్క్ని హెల్తీగా ఉంచవచ్చు. అందుకే మదర్కి మనం ఐరన్ సప్లిమెంట్, కాల్షియం సప్లిమెంట్ ఇస్తాం. ఎందుకు అనంటే వైటమిన్ డి ఇస్తాం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మదర్స్ మిల్క్లో సెక్రీట్ అయ్యి బేబీ ఇంకా హెల్తీగా
ఉంటుందన్నమాట. అండ్ వ్యాక్సినేషన్స్ కూడా ఎందుకు చేస్తాం, మదర్కి టెట్వాక్ ఇస్తాము, ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం టీడాప్ ఇస్తామన్నమాట, ఎందుకంటే కోరింత దగ్గు అవన్నీ రాకుండా ఉండడానికి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఎందుకు, ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి మదర్స్ అందరూ. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందంటే మదర్లో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా మదర్స్ మిల్క్లో సెక్రీట్ అయ్యి బేబీకి వెళ్తాయి. ఓకే, సో వ్యాక్సినేషన్ మదర్కి ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ కోవిడ్ సీజన్లో అన్ని బాడీస్ లైక్ అంటే ఫాక్సీ కానీ, ఐఎంఏ కానీ, లేకపోతే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ అన్ని సొసైటీస్ అప్రూవ్ చేసాయి. సో ఆల్ మదర్స్ ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్. ఏ బ్రాండ్ అనేది ఆలోచించదు దయచేసి. కోవిషీల్డ్ దొరికితే కోవిషీల్డ్, కోవాక్సిన్ దొరికితే కోవాక్సిన్, అండ్ వాట్ ఎవర్ బ్రాండ్ ఈజ్ అవైలబుల్. లేటెస్ట్గా కొత్త మాలిక్యూల్స్ కూడా, కొత్త వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి ఇండియాలో. ప్లీజ్ టేక్ వ్యాక్సినేషన్ యాజ్ రికమెండెడ్. మీరు వ్యాక్సిన్ చేయించుకుంటే మీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి మదర్స్ మిల్క్ మూలంగా. ఆ ట్రాన్స్ఫర్ అయిన యాంటీబాడీస్ బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి ఎక్కడి నుండి, కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి. ఓకేనా, సో వ్యాక్సినేషన్ హ్యాస్ ఎ ఇంపార్టెంట్ రోల్. రేపు వచ్చే థర్డ్ వేవ్ని కూడా ప్రివెంట్ చేయడానికి మదర్స్ వ్యాక్సిన్ వేయించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. సో కొంతమంది మదర్స్కి ఎక్కువ మిల్క్ వస్తూ ఉంటాయి. మేము చూస్తుంటాం ఒక్కోసారి డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ వస్తూ ఉంటుంది. మేము లెక్క ప్రకారం 30 grams పర్ డే అంటాము. సో 30 days అంటే 3 3 900 grams పెరగాలి బేబీ పర్ మంత్ అనుకుంటాం. కానీ ఒక్కోసారి 2 kgs 3 kgs పెరిగిపోతూ ఉంటారు. ఎందుకు అట్లా అవుతుందంటే ఎక్కువ పాలు సెక్రీట్ అంటే వాల్యూమ్ పెరిగే కొద్దీ దాంట్లో లాక్టోస్ పెరుగుతుందన్నమాట. షుగర్ గివ్స్ యూ కెలరీస్. సో కొంతమంది బేబీస్ ఎక్సెస్ వెయిట్ గెయిన్ చూపిస్తారు, లాక్టోస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో మదర్ హైట్ వెయిట్ బాగున్నా, లేక మంచి ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటున్నా, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ లాక్టోస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మదర్ హెల్దీ డైట్ తీసుకుంటే మిల్క్ క్వాలిటీని మనం పెంచవచ్చు. అట్ ద సేమ్ టైం యూనివర్సల్గానే ఉంటాయి మ్యాక్సిమం. అంటే ఆఫ్రికా అవనివ్వండి, ఏషియా అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, ఎక్కడున్నా సరే మదర్స్ మిల్క్ కాన్సన్ట్రేషన్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. కానీ మదర్స్ డైట్ ఇంప్రూవ్ చేస్తే కనుక మిల్క్ క్వాలిటీని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో విటమిన్ సి ఒకటి తక్కువ ఉంటుంది. సో విటమిన్ సి మనము ఎక్స్ట్రా ఇవ్వవలసి ఉంటుంది. అండ్ ఒక్క విషయం ఏంటంటే మదర్స్ మిల్క్ ఒక రోజు మొత్తం ఒకేలా ఉండదు. ఓకే, ఫీడ్కి వేరీ అవుతూ ఉంటుంది. ఎలా వేరీ అవుతుంది, సపోజ్ మదర్స్ మిల్క్ ఫస్ట్ ఒక 20 minutes మదర్ బేబీకి పాలు ఇస్తుంది అనుకోండి. దాంట్లో ఎట్లా ఉంటుంది, ఫస్ట్ వచ్చే 10 minutesలో ఓన్లీ వాటర్ అండ్ షుగర్ ఉంటుంది. ఎందుకు, అది బేబీకి థర్స్ట్ తగ్గించడానికి. సెకండ్ ఏంటంటే షుగర్ ఇమీడియట్ ఎనర్జీ రావడానికి. సో ఆకలి తొందరగా తగ్గుతుందనమాట. నెక్స్ట్ 10 minutes వచ్చేదాన్ని హైండ్ మిల్క్ అంటాం. దాంట్లో ఫ్యాట్ రిచ్ మిల్క్ ఉంటుంది. సో బేబీ ఒక 20 minutes ఫీడ్ తాగిందనుకోండి, ఫస్ట్ 10 minutesలోనేమో వాటర్ అండ్ షుగర్ ఉంటుంది, నెక్స్ట్ 10 minutesలోనేమో ఫ్యాట్ ఉంటుంది. సో అటు 10 minutes ఇటు 10 minutes మదర్స్ మిల్క్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ షుగర్ అండ్ వాటరే వస్తుంది. సో బేబీకి తొందరగా ఆకలేసేస్తుంది అండ్ కీప్ ఆన్ వాయిడింగ్ యూరిన్ అండ్ మాటికి గాలి పాస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లాక్టోస్ డైజెస్ట్ అయినప్పుడు, షుగర్ డైజెస్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో అండ్ వెంటనే లేసి ఏడుస్తుంది అనమాట. సో కనీసం 20 minutes ఇచ్చామనుకోండి, అప్పుడు ఫ్యాట్ ఉన్న మిల్క్ కూడా వస్తుంది. అండ్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే ఇట్ టేక్స్ డైజెషన్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో బేబీ 2-3 hours ఒకసారి పాలు తాగుతుంది అనమాట. సో అండ్ పొద్దున్న పాలకి రాత్రి పాలకి తేడా ఉంటుంది. మార్నింగ్ ఫ్యాట్ తక్కువ ఉంటే తర్వాత ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ మార్నింగ్ మిల్క్ ఒకలా ఉంటాయి, నైట్ మిల్క్ ఒకలా ఉంటాయి. అండ్ టైం గడిచే కొద్దీ కూడా కాంపోజిషన్ మారిపోతుంది. అండ్ ఇలా మారటం అనేది మీ ఇచ్చే ఫార్ములా ఫీడ్స్లో అస్సలు జరగదు. వాళ్ళు పొద్దున్న తాగినా ఒకటే, రాత్రి తాగినా ఒకటే, డెలివరీ అయిన కొత్తలో తాగినా ఒకటే, డెలివరీ అయిన కొన్నాళ్ళకి తాగినా సేమే. బేబీ బాడీ డిమాండ్స్కి తగ్గట్టు మారటం అనేది ఉండదు. ప్రీ టర్మ్ బేబీ పుట్టిందనుకోండి, సపోజ్ ప్రీ టర్మ్ మిల్క్ వేరేగా ఉంటుంది అండ్ టర్మ్ మిల్క్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ప్రీ టర్మ్కి కావాల్సిన ఎక్సెసివ్ కాల్షియం, మోర్ న్యూట్రియంట్స్, మోర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
బట్ టర్మ్ మిల్క్లోనేమో ఎక్కువ కాల్షియం అవసరం లేదు కాబట్టి టర్మ్ మిల్క్ వేరేలా ఉంటాయి. అండ్ థర్డ్ ఇష్యూ అంటే ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే ఏంటి? సపోజ్ బేబీ ఏడుస్తుంది అనుకోండి, ఆకలేసి వెంటనే మదర్ దగ్గరికి తీసుకొని దగ్గర హత్తుకొని ఆకలవుతుందా అని స్పర్శతోటి యూ కన్వే లాట్ ఆఫ్ ఫీలింగ్స్. అది బేబీలో పాజిటివ్ ఫీలింగ్స్ని కలుగజేస్తుంది అనమాట. అలా కాకుండా బేబీ ఏడుస్తున్నప్పుడు మీరు పాలు కలపడానికి బేబీని పడుకోబెట్టి పక్కన యూ గో దేర్ మిల్క్ మిక్స్ చేయడానికి, అయ్యో వాటర్ వేడిగా ఉన్నాయి చల్లార్చాలి, పౌడర్ కలపాలి, అండ్ దెన్ బాటిల్ సరిగ్గా రెడీగా లేదు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయనుకోండి, బేబీ గోస్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్. సో ఇట్ ఎమోషనల్ నెగిటివ్ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తుంది. సో పాజిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుందేమో బ్రెస్ట్ మిల్క్. అండ్ దెన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది అండ్ బేబీకి ధైర్యాన్ని పెంచుతుంది. ఓకే, నా దగ్గర నన్ను సేవ్ చేసే సేవియర్ నా పక్కనే ఉంది అని ఫీలింగ్స్ బేబీకి వస్తాయన్నమాట. సో మదర్స్ మిల్క్ తీసుకోవటం మూలంగా, మదర్ మిల్క్ ఇవ్వడం మూలంగా మదర్కి అడ్వాంటేజ్ ఏంటంటే, మదర్స్ మిల్క్ ఇచ్చిన నాళ్ళు మదర్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్ సెక్రీషన్ ఆగిపోతుంది. అందుకే వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావు, ఎందుకంటే పోస్ట్పోన్ అవుతాయి, బికాస్ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుందన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఎక్సెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనమాట. ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం మూలంగా లాంగ్ టర్మ్లో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మదర్స్ మిల్క్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఈస్ట్రోజన్ కొన్నాళ్ళు ఉండదన్నమాట బాడీలో. సో యు ఆర్ క్రియేటింగ్ ఈస్ట్రోజన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. మదర్స్కి క్యాన్సర్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మదర్స్ మిల్క్ ఇస్తూ ఉంటే ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, విచ్ కంట్రాక్ట్స్ ద యూటిరస్. ఈ యూటిరస్ని కంట్రాక్ట్ చేసి ఆ బ్లీడింగ్ అవుతుంది, డెలివరీ బ్లీడింగ్ అయ్యేది, పోస్ట్ పార్టమ్ హెమరేజెస్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైతే బ్లీడింగ్ తగ్గుతుందో ఎనీమియా ఇంటెన్సిటీ తగ్గుతుంది అనమాట. సో మదర్కి చాలా అడ్వాంటేజెస్. అండ్ మదర్స్ మిల్క్ ఈజ్ వెరీ ఎకనామికల్. మీరు ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అదే ఫార్ములా ఫీడ్ ఒక డబ్బా 450 రూపీస్ పెడితే హార్డ్లీ ఇట్ కమ్స్ ఫర్ 3 to 4 days. అండ్ దట్ టు బాటిల్ ఫీడ్ ఉంటే కనుక వాటిని క్లీన్ చేయటం, బాయిల్ చేయటం ఇవన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో అండ్ వాట్ ఎల్స్ ఎలర్జీస్ రాకుండా హెల్ప్ చేస్తుంది బ్రెస్ట్ మిల్క్. సో మా బేబీకి ఆస్తమా, అదర్ స్కిన్ ఎలర్జీస్ అవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. కానీ అది బయట పాలు ఇచ్చినప్పుడు అవి ఇంపాసిబుల్. సెకండ్ ఏంటంటే ఎలర్జీస్ రావు, ఒబిసిటీ రాదు బేబీస్కి మదర్స్ మిల్క్ ఉంటే, ఇన్ఫెక్షన్స్ రావు. సో మచ్ ఇండైరెక్ట్ ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో హౌ డస్ ఇట్ హెల్ప్ ద సొసైటీ అంటే, ఇప్పుడు బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకోండి, పెద్ద ఇండస్ట్రీస్ కావాలి, దానికి కావాల్సిన పొల్యూషన్ ఉంటుంది, ఐరన్ డబ్బాలు ఇవన్నీ మీరు త్రో చేస్తారు, బాటిల్స్ ఇవన్నీ ఎకనామికల్ అంటే ఎన్విరాన్మెంటల్ బర్డెన్ చాలా ఉంటుంది, విచ్ ఇస్ డజంట్ హ్యాపెన్ ఇఫ్ ఎనీబడి ఈజ్ గివింగ్ మదర్స్ మిల్క్ ఇస్తుంటే ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. అండ్ హెల్దీ చైల్డ్ ఉంటే హెల్దీ ఫ్యామిలీ ఉంటే ఆటోమేటికల్లీ హెల్దీ సొసైటీ అండ్ హెల్దీ నేషన్. సో ఇప్పుడు కోవిడ్లో అందరూ అడిగేది ఏంటి? మదర్స్ మిల్క్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? అమ్మకి జ్వరం ఉంది, ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బాడీ రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ఫామ్ చేస్తే ఆ యాంటీబాడీస్ బేబీకి మదర్స్ మిల్క్ ద్వారా వచ్చి మదర్కి ప్రొటెక్షన్ వస్తుంది. సో మదర్కి కోవిడ్ వచ్చిందనుకోండి, కోవిడ్ వచ్చినప్పుడు ఆవిడ బాడీ రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, ఆ యాంటీబాడీస్ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో బేబీకి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే కోవిడ్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, కోవిడ్ అమ్మ పాల ద్వారా వ్యాప్తి చెందదు. ఓకే, ఎలా చెందుతుంది? డైరెక్ట్ కాంటాక్ట్ అంటే అమ్మ తుమ్మినా తగ్గినా ఆ వైరల్ పార్టికల్స్ ఎన్విరాన్మెంటల్లోకి రిలీజ్ అయ్యి పక్కనున్న వాతావరణంలోకి అప్పుడు బేబీకి వస్తాయి. ఓకే, సో అలా రాకుండా ఉండాలి, కోవిడ్ అమ్మ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలి అని అంటే, మదర్కి ఫీవర్ కానీ కోల్డ్ కానీ సిమ్టమ్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆవిడ మాస్క్ ధరించాలి. ఏ మాస్క్ ధరించాలి? N95 మాస్క్.
సిమ్టమ్స్ ఏమి లేనప్పుడు మీరు మామూలు మాస్క్ వేసుకోవచ్చు, డబుల్ మాస్క్ వేసుకోవచ్చు. కానీ ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్ ఉంటే కనుక మీరు N95 మాస్క్ వేసుకోవాలి. ఎప్పుడైతే బేబీని హ్యాండిల్ చేస్తారో అప్పుడు N95 మాస్క్ వేసుకోవాలి. అండ్ బేబీ ఏడ్చినప్పుడు హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని బేబీని దగ్గర తీసుకొని పాలు ఇవ్వచ్చు. అండ్ క్లీన్ టవల్ పైన వేసుకొని మదర్ మిల్క్ ఇవ్వచ్చు. సెకండ్, అదే రూమ్లో ఉండాలి బేబీ అండ్ మదర్, సేమ్ రూమ్. కానీ ఫుట్ ఎండ్ అంటే అమ్మ ఇలా బెడ్ ఇలా పడుకొని ఉంటే ఇది తల వైపు, అది కాళ్ళ వైపు దూరంగా బెడ్ వేయాలి. బేబీ ఏడ్చినప్పుడే దగ్గరికి వెళ్ళి హ్యాండ్ శానిటైజ్ చేసుకొని బేబీని మాస్క్ వేసుకోవాలి. మాస్క్ ఎప్పుడూ వేసుకొనే ఉండాలి. ఆర్ ఎల్స్ బేబీకి అదే రూమ్లో కర్టన్ వేసి, ప్లాస్టిక్ కర్టన్ టు షీల్డ్ ఆఫ్ కర్టన్ వేసి ఆ పక్కన బేబీని ఉంచవచ్చు. అండ్ మదర్ మటుకు N95 మాస్క్ వేసుకొని ఉండాలి. వేసుకొని ఏడ్చినప్పుడల్లా బేబీ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ శానిటైజ్ చేసుకొని పాలు ఇచ్చేసి మళ్ళీ అక్కడే పడుకోబెట్టి తన యువతలకు రావాలి. సో బయట పాలు ఇస్తాం కదా అని అనుకుంటే ఏమవుతుందంటే, బయట పాలు ఇచ్చే ఆప్షన్ సెకండ్ ఆప్షన్, కానీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ ఎందుకు అంటే ఇండైరెక్ట్గా మీ బేబీకి యాంటీబాడీస్ ఫామ్ చేసి కోవిడ్ నుండి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. And all pregnant women, I request all pregnant women to take vaccination. వ్యాక్సిన్ తీసుకుంటే మీకు యాంటీబాడీస్ అయ్యి రెడీమేడ్ యాంటీబాడీస్ బేబీకి ఆల్రెడీ మీ సర్క్యులేషన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ బేబీ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కోవిడ్. సో కోవిడ్ సీజన్లో అమ్మలు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్లీజ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వండి. మాస్క్ ధరించండి. బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వాటికి ఏమీ వెళ్ళొద్దు. ఎక్కడికి అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ తొందరగా ఐసోలేట్ అయిపోండి. అండ్ హ్యాండ్ ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకోండి. SMS అంటాం అనమాట, శానిటైజర్, సేఫ్ డిస్టెన్స్ అండ్ మాస్క్. ఈ మూడింటిని ఫాలో అయితే కోవిడ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. కోవిడ్ ఉన్నా సరే మదర్స్ మిల్క్ ఇవ్వచ్చు. కోవిడ్ ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవటం, బేబీని దూరంగా ఉంచడం, మదర్స్ మిల్క్ ఇవ్వడం, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవటం, వీటి మీద ఫోకస్ చేస్తే మీ బేబీని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ. అండ్ ఈరోజు మన ఇంపార్టెన్స్ అంతా కూడా కోవిడ్, బ్రెస్ట్ మిల్క్ మూలంగా నేను వీటికే పరిమితం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్. చాలా చక్కగా కోవిడ్ సమయంలో తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి, తల్లిపాల ప్రాధాన్యత తెలిస్తే కోవిడ్ వచ్చినా ఇవ్వడం ఎంత అవసరమో తెలుస్తున్నమాట. అంచేత తల్లిపాల యొక్క గొప్పతనాన్ని, దాని ఇంపార్టెన్స్ని తల్లిపాలు చాలా చక్కగా వివరించారు. అలాగే కోవిడ్ వచ్చినా పిల్లలకి పాలు ఇచ్చి తీరాలి. ఇదే విధంగా హెచ్ఐవి వచ్చిన రోజుల్లో కూడా మొట్టమొదటి తల్లులు, హెచ్ఐవి అయిన తల్లులు పిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు కూడా పాలు పోతే పిల్లలు తల్లి హెచ్ఐవి పిల్లలు పాడైపోయేవాళ్ళు. ఎందుకంటే తల్లిపాలు ఇవ్వట్లే కనుక. తర్వాత తల్లికి హెచ్ఐవి ఉన్నా పిల్లలు పాలు ఇస్తుంటే పిల్లలు చక్కగా తయారయ్యారు. ఎందుకు తయారు అంటే తల్లిపాలు ఎంతో రక్షణ ఇస్తాయి, ఎన్ని రకాలుగా పోషణ ఇస్తుంది. ఎంతో ఇష్టం. ఇదే విధంగా కింద ఈ హెచ్ఐవి అనుభవంతో ఈ కోవిడ్ సమయంలో చాలా ఫాస్ట్గా నిర్ణయానికి వచ్చేసారు. వ్యాక్సిన్ వేయాలి, పాలు ఇవ్వాలి. తల్లి ఏమికంటే ప్రాపర్ ప్రికాషన్స్ వేరే విషయం. మాస్క్ కట్టుకోవాలి, చేయాలి, మీద తగ్గకూడదు, ఎంత ఉమ్మకూడదు, ముఖం మీద మాల ఇచ్చే జాగ్రత్త ఉండాల్సిందే. కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దీంట్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ అందరూ చాలా చూశారు, కానీ ఎవరు ఫేస్బుక్లో ఎవరు కూడా క్వశ్చన్స్ పెట్టలేదు. ఎందుకంటే డాక్టర్ చాలా క్లియర్గా చెప్పేశారు ఎవరు. అంచేత ఇంత శ్రద్ధగా చూస్తారు, చాలా సంతోషం. మరి ఇది ఇప్పుడు ఫేస్బుక్లో లైవ్లో చూశారు. ఇదే ప్రోగ్రాము డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని ఇవాళ ఈవినింగ్ కల్లా యూట్యూబ్లో ఉంటుంది. మీరందరూ చూడాలని కోరుతున్నాను. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. వచ్చే వారం డాక్టర్ వి రాధికారెడ్డి గారు, ఆమె సైకాట్రిస్టు, ఆమె కరోనా మానసిక సమస్యలు అనే విషయం పైన మాట్లాడతారు. కరోనా వచ్చే చాలామందిలో రకరకాలైన మానసిక సమస్యలు, డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ వస్తుంది, రకరకాల మానసికంగా వచ్చే ఊహించని మానసిక సమస్యలు తలెత్తున్నాయి కరోనా వచ్చిన వాళ్ళు. అది వీటి నుంచి కరోనా అండ్ మానసిక సమస్యలు అనే విషయమే మాట్లాడుతున్నారు.
మాట్లాడతారు. మీరందరూ కూడా వచ్చే శనివారం అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని కోరుతున్నాను. ఇంతటితో ఈరోజు ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.